ఆపత్కాలమునందు నేను నీకు మొరపెట్టుకుని. ఆపత్కాలం. ఈ ఆపత్కాలంలో మనము దేవునికి మొరపెడితే ఆయన మన మొర వినేటువంటి దేవుడు. ఆయన మన మొర వినడము ఏ రీతిగా ఉంటున్నదంటే, ఉరుము దాగు చోటులో నుండి నేను నీకు ఉత్తరమిచ్చుతిని. రెండవ మాట ఏమంటాడు? మొరియా జలముల యొద్ద నిన్ను శోధించుతిని. కనుక దేవుడు మనకు ఉత్తరం ఇచ్చేటువంటి దేవుడు మన ఆపత్కాలంలో నుండి మనల్ని విడిపించేటువంటి దేవుడు. మరి ఇశ్రాయేలీలు 340 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో వారు వెట్టి చాకిరీ చేస్తూ ఉన్నారు. వారు వెట్టి చాకిరీ చేస్తూ ఉంటే ఆ ఐగుప్తీయులు వీళ్ళను భయంకరమైనటువంటి రీతిగా వాళ్ళ మెడల మీద బరువులు మోపిస్తూ మరి ఆ రీతిగా వాళ్ళని శ్రమ పెడుతూ ఉన్నప్పుడు, మంచి వయసులో వచ్చినటువంటి వాళ్ళు వయసు మీరుతూ ఉన్న కొద్దీ ముసలోళ్ళు అవుతూ ఉంటే వారు పెట్టే శ్రమను చూసి వారు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవా, ఇంకా ఎన్నాళ్ళు మాకు ఈ వేదన, మేము పడేటువంటి బాధ, మాకు కలిగేటువంటి శ్రమ ఎన్ని రోజులు? ఆ తర్వాత వారి పిల్లలు ఈ విధముగా ఒక తరము తర్వాత ఒక తరము ఆ వెట్టి పనులు, ఆ దాసత్వము పనులు, ఆ ఐగుప్తులు పెట్టేటువంటి శ్రమలు వాళ్ళు పొందుతూ వస్తూ ఉన్నారు. వాళ్ళు పొందుతూ వస్తూ ఉంటే ఆ 430 సంవత్సరాల టైంలో వారు దేవునికి మొరపెడుతూనే ఉన్నారు. ఒక 430 సంవత్సరాలు మొరపెట్టారు. దేవునికి ప్రార్థన చేసుకుంటూ వస్తూ ఉన్నప్పుడు దేవుడు వారి ప్రార్థన విన్నాడు. మీరు నిర్గమకాండము చూడండి, అక్కడ ఆ మాట మనము చదువుకుందాం. 2వ అధ్యాయం, నిర్గమకాండము 2వ అధ్యాయంలో ఆ మాటను మనము అందరము కలిపి చదువుదాం. నిర్గమకాండము 2వ అధ్యాయము ఈ మాటను మనం చదువుకున్నాం. 23వ వచనం. అలాగున్న అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాను. ఇశ్రాయేలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా, తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వారు పెట్టినటువంటి మొర దేవుని యొద్దకు చేరింది. వారి మీద పెట్టినటువంటి వెట్టి పనులు మరి దేవుని దగ్గరికి వారు పెట్టినటువంటి మొర చేరింది. అప్పుడు వారిని విడిపించడానికి దేవుడు మోషే యొక్క నాయకత్వాన్ని బలపరిచాడు. ఆ నాయకత్వాన్ని బలపరిచి ఆ ఐగుప్తు దేశం యొక్క దాసత్వము నుండి వారిని దేవుడు విడిపించాడు. కనుక దేవుడు ఆ వాగ్దాన భూమి చేరే వరకు వారిని నడిపించడానికి అరణ్య ప్రయాణములో దేవుడు ఎన్నో రీతిలుగా సహాయం చేసి దేవుడు నడిపించాడు. అందుకొరకే కీర్తనకారుడు చెప్పేటువంటి మాట ఏంటంటే, ఆపత్కాలమున నేను యెహోవాకు మొరపెట్టుతిని. కనుక మనము దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మొరపెట్టుకుంటామో, ఎప్పుడైతే మనం ఆయనను ప్రార్థన చేస్తామో, ఆయన మన ప్రార్థన, మన మొర వినగలిగినటువంటి దేవుడు. 2వ మాట ఏమంటాడంటే, అదే 81వ కీర్తన చూస్తాం. 2వ మాట ఏమంటాడంటే 81వ కీర్తన 10వ వచనాన్ని చదువుదాం. ఐగుప్తుల దేశంలో
నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను నేనే. నీ నోరు బావుగా తెరువుము, నేను దానిని నింపెదను అంటాడు. ఐగుప్తు దేశంలో నుండి నడిపించినటువంటి దేవుడను నేనే. ఒకవేళ వాళ్ళ జ్ఞానము కాదు, వాళ్ళ శక్తి కాదు, వాళ్ళదేది కూడా కాదు. దేవుడే ఆ ఐగుప్తు దేశంలో 10 తెగుళ్ళతోటి ఫరో హృదయము కఠినమవుతున్నా కొద్దీ ఆయన హృదయమును కఠినము చేసుకొని ఆ ప్రజలను పోనీనంతసేపు దేవుడు ఒక తెగులు తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి 10 తెగుళ్ళ చేత ఆ ఐగుప్తు దేశాన్ని దేవుడు బాధించినటువంటి వాడు. మరి అటువంటి ఆ ఆపద కాలంలో నుండి వారిని ఆ ఐగుప్తు దేశములో నుండి విడిపించినటువంటి దేవుడను నేనే అని అంటూ ఉన్నాడు. నేనే మిమ్మల్ని విడిపించిన, ఎవరో కాదు అని చెప్పి ఏమంటాడంటే, నీ నోరు బాగుగా తెరు, నీ నోరు బాగుగా తెరు. మన యొక్క నోరు బాగుగా తెరవాలి. అందుకే మోషే విషయము దేవుడు చెప్పాడు, నేను నిన్ను ఫరో రాజు దగ్గరికి పంపిస్తూ ఉన్నా, నువ్వు పోయి నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలను నువ్వు విడిపించాలి అని అన్నప్పుడు, అయ్యో నేను నోటి మాంద్యము కలిగినటువంటి వాడను, నేను మాట్లాడలేను అని అన్నాడు. అన్నప్పుడు దేవుడు అన్నాడు, ఇదిగో నీ నోటికి నోరుగా నేను ఉంటాను. నువ్వు మాట్లాడేది కాదు, నేను మాట్లాడుతానని చెప్పి దేవుడు మోషే నోటిలో ఆయన మాటలను ఉంచాడు. ఫరో రాజుతో ఏమి మాట్లాడాలనో దేవుడే తన నోటి ద్వారా ఆయన మాట్లాడినటువంటి దేవుడు. మోషే మాట్లాడుతూ ఉన్నాడు అంటే దేవుడు మాట్లాడుతూ ఉన్నట్లుగా ఫరో గమనించాడు. అందుకొరకే మనము దేవుని సన్నిధిలో మన నోరు బావుగా తెరవాలి. ఆయన మన నోటి నిండా తన మాటలను నింపుతాడు. మన నోటి నిండా ఆయన స్తుతులను మన నోట నింపుతాడు. ఆ రీతిగా మనము దేవుణ్ణి గణపరచగలిగినటువంటి వాళ్ళం. అందుకొరకే ఆనాడు మోషను వాడుకున్నటువంటి దేవుడు, నడిపించినటువంటి దేవుడు, మోషతో మాట్లాడినటువంటి దేవుడు, మోషకు నోరుగా ఉండి మరి పలికినటువంటి దేవుడు ఈ రాత్రి మనతో కూడా ఆ దేవుడు ఉండి మనము ఏమి మాట్లాడాలనో ఆయనే మాట్లాడగలిగినటువంటి శక్తి దేవుడు ఇస్తాడు. అందుకొరకే పేతురు కానీ యోహాను కానీ మరి యేసయ్య ఉన్నటువంటి టైంలో వారు మాట్లాడినటువంటి వాళ్ళు కాదు. యేసయ్య ఆయన పట్టుబడ్డ తర్వాత అందరూ చెదిరిపోయారు. ఆయన సమాధి చేయబడ్డ తర్వాత ఎవరు కూడా బయటికి రాలేదు. 3వ దినమున లేస్తాను అని చెప్పినటువంటి దేవుని యొక్క మాట కూడా వారు మర్చిపోయారు. వారు ఎక్కడునో దాక్కొని ఉన్నారు. ఆయన పునరుత్థానుడు అయిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇదిగో నేనే అని వాళ్ళకు కనపరుచుకున్నప్పుడు, వాళ్ళకు తన్ను తాను ప్రత్యక్ష పరుచుకున్నప్పుడు వాళ్ళు చూశారు, కానీ మరి ఆ శక్తి వాళ్ళలో లేదు. ఎప్పుడైతే ఆయన పరలోకానికి ఆరోహణం అవుతూ ఉన్నాడో అప్పుడు ఆయన చెప్పాడు, మీరు ఎక్కడ చెదిరిపోవద్దు, మీరు యెరూషలేములోనే ఉండండి. ఇదిగో నేను తండ్రి పంపిస్తానని చెప్పినటువంటి నా ఆత్మను మీ మీదికి పంపిస్తాను, మీరు ఎక్కడ చెదిరిపోవద్దు, ఇక్కడనే ఉండండి అని చెప్పాడు. మరి ఆ రీతిగా ప్రభు ఆరోహణం అయిన తర్వాత వాళ్ళు మేడగదిలోనికి వెళ్ళి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వారు వాక్ శక్తిని వారు పొందుకున్నారు, పరిశుద్ధాత్మ శక్తిని వారు పొందుకున్నారు. వారు పొందుకున్న తర్వాత బయటికి వచ్చి వారు మాట్లాడుతూ ఉంటే, వారి యొక్క మాటలు వింటూ ఉంటే ప్రజలలో అయ్యో నిన్న మొన్నటి పేతురు, అయ్యో నిన్న మొన్నటి మరి యోహాను మరి ఇట్లా మాట్లాడుతున్నారా, వీళ్ళ మాటలలో మార్పు కనబడుతూ ఉంది, వీళ్ళ మాటలలో ఆ శక్తి కనబడుతూ ఉంది అని చెప్పి వారందరూ కూడా ఆశ్చర్యపడ్డారు, భయపడ్డారు. వారు చెప్పినటువంటి మాట నమ్మి ప్రభు వైపు తిరిగి వారు దేవుని నమ్ముకొని జీవించినటువంటి వారు.
అందుకొరకే దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మాట్లాడేది మనం కాదు, మన నోటిని నింపగలిగినటువంటి దేవుడు మన దేవుడు. మనము ఎవరితో మాట్లాడుతూ ఉన్నామో వారిలో ఆ దేవుని యొక్క వాక్కు మరి ప్రవేశించినప్పుడు, వారిలోనికి వెళ్ళినప్పుడు దేవుడు ఆ విధమైనటువంటి ఆత్మకార్యమును జరిగించగలిగినటువంటి వాడు. మోషలో అటువంటి కార్యాన్ని దేవుడు జరిగించాడు. మోష నోటి ద్వారా వచ్చినటువంటి ప్రతి మాటను బట్టి దేవుడు ఆ విధమైనటువంటి ఐగుప్తులో ఆ కార్యములను జరిగించి తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులను ఐగుప్తు దాస్యత్వంలో నుంచి వారిని విడిపించినటువంటి దేవుడు. మూడవ మాట ఏంటంటే, మనము ఆ 16వ చివరి వచనం చదువుకుందాం. శ్రేష్టమైన గోధుమలను చాలు. శ్రేష్టమైన గోధుమలు అనుగ్రహించి నేను వారిని పోషించి తిని అంటారు. శ్రేష్టమైన దేవుడు ఎప్పుడైనా మనకు శ్రేష్టమైనది ఇస్తాడు. తండ్రిని తన కుమారుడు రొట్టెని అడిగితే రొట్టెకు బదులుగా రాతినిస్తాడా? చేపని అడిగితే బదులుగా పామునిస్తాడా? ఇయ్యడు. ఈ లోక సంబంధమైనటువంటి తండ్రి తన కొడుకు నాకు రొట్టె కావాలి డాడీ అంటే రొట్టెని ఇస్తాడు. తనకు చేప కావాలంటే చేపని ఇస్తాడు, పాముని ఇయ్యడు. ఆయన రాతినివ్వడు. ఈ భూ సంబంధమైనటువంటి తండ్రి తన పిల్లల విషయమై అటువంటి శ్రద్ధ, ఆశ కలిగి మరి తన పిల్లలు అడిగినటువంటి దానిని వారికి ఇస్తూ ఉన్నప్పుడు, మన పరలోకపు తండ్రి, ఆయన మన మంచి తండ్రి, ఆయన మన కొరకు తన ప్రాణమును పెట్టి, ఆయన మన కొరకు తన రక్తాన్ని కార్చి ప్రేమించినటువంటి దేవుడు, తన పిల్లలైనటువంటి మనము ఆయనను మనం రొట్టె అడిగితే రొట్టెనే ఇస్తాడు. ఆయన మనము చేపడితే చేపనే ఇస్తాడు. మనము ఏది అడిగితే అదే మనకిస్తాడు. అందుకొరకే ఆ మాట అంటున్నాడు, శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి శ్రేష్టమైనటువంటి ఆహారాన్ని వాళ్ళకి ఇచ్చారు. ఎటువంటి శ్రేష్టమైనటువంటిది? పరలోకము నుండి, ఆకాశము నుండి మన్నాను కురిపించాడు. చూసినటువంటి వాళ్ళంతా ఆశ్చర్యపడ్డారు. దేవదూతలు చేసేటువంటి భోజనం అది, దేవదూతలు తినేటువంటి భోజనం అది. మీరు చూడండి, 78వ కీర్తనలో ఆ మాట కనబడుతూ ఉంది. 78వ కీర్తనలో ఆ మాట మనము చదువుకుందాం. ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించను, దేవదూతల ఆహారము నరులు భుజించని భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా ఇచ్చను. దేవుని బిడ్డలారా, మరి తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు వారు ఆకలి ఉన్నప్పుడు వారికి మన్నాను కురిపించినటువంటి దేవుడు, వారికి మన్నాను కురిపించినటువంటి దేవుడు, ఆకాశము నుండి వారికి అది అనుగ్రహించి వారిని పోషించినటువంటి దేవుడు. ఆ ఆహారము దేవదూతలు భుజించేటువంటి ఆహారం, దేవదూతలు తినేటువంటి భోజనం దేవుడు తన ప్రజలకు పెట్టాడు. వారికి బండులో నుండి జలములను ఉబకజేసి వారి దాహమును తీర్చినటువంటి దేవుడు. అందుకొరకే ఈ రాత్రికాల సమయమున దేవుడు మనందరికీ కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనము ఎటువంటి పరిస్థితులలో ఉన్నా దేవునికి మనము ప్రార్థన చేసినప్పుడు, దేవుణ్ణి మనం అడిగినప్పుడు ఆయన మనలను ఆదుకోగలిగిన దేవుడు, ఆయన మనకు సహాయం చేయగలిగినటువంటి దేవుడు. ఒకవేళ మనము దేవుని సన్నిధిలో ఏమి మాట్లాడాలనో, ఏమి మనము అడగాలనో దానిని కూడా మనం నోరు తెరిస్తే ఆ నోటిని తన వాక్కు చేత నింపి ఇదిగో మనలను ఆయన మాట్లాడగలిగినటువంటి శక్తి మన దేవుడు ఇవ్వగలిగినటువంటి దేవుడు. మరి ఆ విధమైనటువంటి రీతిగా శ్రేష్టమైనటువంటి భోజనాన్ని ఇశ్రాయేలీల కొరకు సిద్ధపరిచినటువంటి దేవుడు, అరణ్యమును సిద్ధపరిచినటువంటి దేవుడు ఈరోజు మన కుటుంబాలలో,
మన నిత్య జీవితంలో ఆ విధమైనటువంటి పోషణ, ఆ విధమైనటువంటి ఆహారాన్ని దేవుడు అనుగ్రహించి మనలను కూడా దేవుడు పోషించగలిగినటువంటి దేవుడు. అందుకొరకే ఆ దేవుణ్ణి మరి మంచి ఆహారమును మాకు ఇచ్చావని వారు స్తుతించారు. ఇదిగో నా నోటిని నీవు నీ మాటల చేత నింపావయ్యా అని చెప్పి వారు దేవుణ్ణి స్తుతించారు. మా ఆపత్కాలంలో నీకు మేము మొరుపెట్టినప్పుడు ఇదిగో నీవు మమ్మల్ని విడిపించినావు అని చెప్పి వారు దేవుణ్ణి స్తుతించారు. మన నోటి నిండా దేవుని యొక్క స్తుతి, దేవుణ్ణి స్తుతించడం మనం చేస్తూ ఉన్నప్పుడు ఆ పరలోకము నుండి దేవుని యొక్క సహాయమును దేవుడు మనకిచ్చి ఆనాడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులను నడిపించిన దేవుడు ఈ రాత్రి కాల సమయమున మనల్ని కూడా నడిపించినటువంటి ఆ దేవునికి మనమందరమును కూడా ఎల్లప్పుడూ స్తుతి యాగము చేస్తూ స్తుతిస్తూ ఆయనను ప్రేమపరచగలిగినటువంటి బిడ్డలుగా మనమందరమును కూడా ఉండాలి అని దేవుని మాటల చేత నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుడు ఈ మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం.